గురుభ్యో నమః. గురువు యొక్క రాశి మార్పు వక్రి గురువు కర్కాటకం నుండి మిథునంలోకి వస్తుంది డిసెంబర్ 5, 2020 రోజు. గురువు యొక్క రాశి మార్పు వక్రి గురువు కర్కాటకం నుండి మిథునంలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహం యొక్క ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకోండి. గురుగ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉంది, వక్రిగా ఉండగానే గ్రహం డిసెంబర్ 3, 4 కర్కాటక నుండి వెనక్కి వెళ్తుంది, మిథునంలోకి వెళ్తుంది. అయితే పంచాంగాల్లో రాశి మార్పు డిసెంబర్ 5, కొన్ని పంచాంగాల్లో రాశి మార్పు డిసెంబర్ 5 అని కూడా ఉంది. ఈ గ్రహం డిసెంబర్ 5న రాశి మారుతుంది, మరియు మార్చి 11 వరకు 2026 మార్చి 11 వరకు మిథున రాశిలో వక్రిగా ఉంటుంది. తర్వాత మార్గి అవుతుంది. గురువు జూన్ 2, 2026 మిథున రాశి నుండి బయటకు వచ్చి మళ్ళీ కర్కాటకంలో ప్రవేశిస్తాడు. మిథున రాశిలోకి వచ్చిన తర్వాత గురువు యొక్క 12 రాశులపై ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి. గురువు ఈ రాశి యొక్క 3వ భావంలో ఉంటాడు. ఇది సోదరులు అంటే తమ్ముళ్ళు, చెల్లెలు అన్నమాట. మరియు ధైర్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. మీ ఆత్మవిశ్వాసము, మీ పరాక్రమంలో పెరుగుదల ఉంటుంది, కానీ మీ మాటలపై నియంత్రణ పెట్టుకోవాలి. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి. గురువు ఈ రాశి యొక్క 2వ భావంలో ఉంటాడు. ఇది డబ్బు మరియు వానిపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. ఈ పరిస్థితి మీకు ఆర్థిక పరంగా శుభంగా ఉంటుంది. ఆదా చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి, మరియు కుటుంబ వ్యవహారాల్లో మీ మాటలు ప్రభావవంతంగా ఉంటాయి. అయినప్పటికీ వక్రి కారణంగా కొన్ని అపోహలు ఏర్పడవచ్చు. మిథున రాశి. గురువు ఈ రాశిలోనే ఉంటాడు. గ్రహం వ్యక్తిత్వము, ఆరోగ్యం మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ప్రజల గౌరవం, ఈ జాతకుల గౌరవం మరియు ప్రతిష్టలో పెరుగుదల ఉంటుంది, మరియు జ్ఞానంలో విస్తరణ ఉంటుంది. వివాహము, భాగస్వామ్య విషయాలలో విజయం లభిస్తుంది. వక్రస్థితి కారణంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ఆహార పానీయాలపై శ్రద్ధ వహించండి. కర్కాటక రాశి. గురువు ఈ రాశి నుండి బయటకు వచ్చి 12వ భావం అంటే మిథునంలోకి వెళ్తాడు. గురువు ఆర్థిక విషయాలపై ప్రభావం చూపిస్తాడు, ప్రత్యేకించి ఖర్చులపై. ఈ సమయంలో విదేశీ పనులపై ఖర్చు చేయడానికి కారణమవుతుంది. ఆధ్యాత్మికత ఉన్నతి సాధించవచ్చు. అవసరమైన చోట ఖర్చులపై నియంత్రణ పెట్టుకోండి. సింహరాశి. గురువు మీ 11వ భావంలో ఉంటాడు. ఈ గ్రహం ఆదాయం యొక్క మరియు లాభాలపై ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి ఆర్థిక లాభాలను ఇవ్వగలదు. మీ సామాజిక వ్యాప్తి పెరుగుతుంది, మరియు సోదరిమణులు అంటే అన్నలు కానీ అక్కలు కానీ ఉండే సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధంలో దృఢత్వం వస్తుంది. కన్యారాశి. గురువు ఈ రాశి యొక్క 10వ భావంలో ఉంటాడు. ఈ గ్రహం పని మరియు కెరియర్పై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో మీ కెరియర్పై వ్యాపారానికి ముఖ్యమైనదిగా భావించబడుతుంది. కార్యస్థలం అంటే వర్క్ ప్లేస్లో ప్రతిష్ట పెరుగుతుంది, మరియు పదోన్నతి అవకాశం ఉంది. రెట్రోగ్రేడ్ గురువు కారణంగా పని ఒత్తిడి కూడా బాగా ఉండవచ్చు. తులారాశి. ఈ గ్రహం తులారాశి యొక్క 9వ భావంలో ఉంటాడు. గురువు అదృష్టం, మతం మరియు ఉన్నత విద్యపై ప్రభావం చూపిస్తాడు. సమయం అదృష్టం పూర్తిగా తోడుగా ఉండి మతపరమైన యాత్రలు జరగవచ్చు. ఉన్నత విద్యతో జతకట్టిన వారికి విజయానికి సమయం. వృశ్చిక రాశి. గురువు ఈ రాశి యొక్క 8వ భావంలో ఉంటాడు. గురువు కారణంగా అకస్మాత్తుగా లాభం పొందే యోగాలు ఏర్పడతాయి. పితృ సంపత్తికి సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడవచ్చు. మీ ఆసక్తి అద్భుత శాస్త్రము, జ్యోతిష్యము లేదా పరిశోధన పెరుగుతుంది. ఆరోగ్యం యొక్క శ్రద్ధ వహించండి. వాహనం నడుపుతున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ధనురాశి. ఈ రాశిలో గురువు 7వ భావంలో ఉంటాడు. గురువు వివాహ జీవితం మరియు భాగస్వాముల పనులపై ప్రభావం చూపిస్తాడు. వివాహిత జీవితం మరియు వ్యాపార భాగస్వామికి ముఖ్యమైన సమయం. అవివాహితాలు వివాహ యోగాలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. వక్రి కారణంగా జీవిత భాగస్వామ్య ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మకర రాశి. గురువు ఈ రాశి యొక్క 6వ భావంలో ఉంటాడు. గురువు వ్యాధి, శత్రువులు మరియు రుణాలకు సంబంధించిన పనుల ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాడు. ఈ పరిస్థితి శత్రువులపై విజయం సాధించడానికి సహాయపడుతుంది. కార్యస్థలంలో మెరుగుదల ఉంటుంది. రుణాల నుండి విముక్తి లభించవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుంభరాశి. గురువు ఈ రాశి యొక్క 5వ భావంలో ఉంటాడు, మరియు సంతానం, ప్రేమ మరియు విద్యపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాడు. ఈ పరిస్థితి సంతాన సంబంధ పనుల్లో లాభం వస్తుంది. విద్యార్థులకు అత్యుత్తమైన సమయం. ప్రేమ సంబంధంలో దృఢత్వం వస్తుంది. సృజనాత్మకత మరియు మేధో సామర్థ్యం పెరుగుతుంది. పెట్టుబడులలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి. గురువు ఈ రాశి యొక్క 4వ భావంలో ఉంటాడు. గురువు తల్లి, ఇల్లు మరియు వాహనాలకు సంబంధించిన పనులపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాడు. ఈ పరిస్థితిలో భౌతిక సుఖ సంతృప్తులను పెంచుతుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఏర్పడవచ్చు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది, మరియు వారితో సంబంధాలు బలంగా ఉంటాయి. ధన్యవాదాలు.
దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి.